హాయ్ అండి. గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మార్నింగ్ వాకింగ్ చేసి వస్తుంటే ఫ్రెష్గా కోసి కట్టలు కడుతున్నారండి. కొని ఇంటికి తీసుకొచ్చాను అనమాట. సరే నిల్వ పచ్చడి పడదాం అన్నీ శుభ్రంగా కడిగి ఇదిగో ఆరబెట్టాను. ఈవినింగ్కి ఇలా అయ్యిందనమాట. ఎండలో కాదండి, నీడలోనే ఆరబెట్టాలి. గాలికి చక్కగా ఆరుతుంది. నిల్వ పచ్చడి కొలతలు ఎలాగంటే 4 గిన్నెల ఈ ఆరిన గోంగూర అయితే పావు గిన్నె కారం, పావు గిన్నె ఉప్పు వేసుకోవాలి. మెంతిలోకి 2 స్పూన్లు, ఆవాలకు 4 స్పూన్లు వేసి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే చింతపండు మన పులుపుకి తగ్గట్టు తీసుకోవాలండి. పుల్ల గోంగూర అయితే తక్కువ తీసుకోవచ్చు, మంచి గోంగూర అయితే కాస్త ఎక్కువ తీసుకొని చిక్కగా రసం పిండి వడగట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు వేడి చేయాలండి, నూనె పైకి తేలే వరకు. గోంగూరని నూనెలో వేయించుకోవాలి. వేయించిన గోంగూరలో ఉప్పు, కారం, చింతపండు, మెంతులు, ఆవాలు మిశ్రమం వేసి కాసి చల్లార్చిన ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అండి. సంవత్సరం పాటు బయటే నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. పచ్చడి ఊరే కొద్దీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. గోంగూర హెల్త్కి చాలా మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. తీసుకోవడం వల్ల మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా అని అతిగా తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డైజెస్ట్ అవ్వదండి. అలాగే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కూడా గోంగూరను తక్కువగా తీసుకోవడం మంచిది. రేచీకటి సమస్యతో బాధపడే వారికి మాత్రం ఈ గోంగూర తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందండి. ఇదిగో పచ్చడి అంతా తీసిన తర్వాత గిన్నెలో అన్నం కలిపాను. చూడండి ఎంత బాగుందో. మంచి టెంప్టింగ్గా, మంచి టేస్ట్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి.